వెల్కమ్ టు కంచర్ల టీవీ స్పీడ్ న్యూస్. నేను జగదీష్. ఇక డీటెయిల్స్ చూస్తే బద్వేలు పట్టణంలోని రాచపూడి ఫంక్షన్ హాల్లో రానున్న మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, ముఖ్య కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికలు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనవని, ప్రతి నాయకుడు, కార్యకర్త ఐక్యంగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సైదాపురం మండలంలోని జోగిపల్లిలో ఉన్న ప్రముఖ పీబీజే మైనింగ్ కంపెనీలో జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్న లేబాకు రాజా ఎలక్ట్రానిక్ వైర్లు దొంగతనం చేశాడనే నెపంతో పీబీజే మైన్ ఓనర్ గిరి సైదాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, లేబాకు రాజాను ఎస్ఐ, పోలీసులు అన్యాయంగా తీవ్రంగా కొట్టడం జరిగిందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రజా సంఘాల నాయకులు ఆదూరు రత్నం, ఎంఆర్పీఎస్ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంగళపూరి సురేష్ మాదిగ, మార్పు సంస్థ అధినేత చిగురుపాటి పవన్, ఏపీడబ్ల్యూజే కార్యదర్శి పల్లిపాటి జోసెఫ్ తదితరులు గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించి మీడియాతో మాట్లాడుతూ లేబాకు రాజాపై దొంగతనం నెపం వేసిన పీబీజే మైనింగ్ ఓనర్ గిరిపై కొట్టిన ఎస్ఐ, పోలీస్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలో మాజీ ఎమ్మెల్యే వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లా విజయప్రసాద్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రత మధ్య అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. అసలు ఈ సోదాలు ఎందుకు జరుగుతున్నాయంటే, వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ సంస్థపై గతంలో ఒడిశా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ నమోదు చేసిన చిట్ ఫండ్ ఆర్థిక మోసం కేసులే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2009 నుంచి 2014 మధ్యకాలంలో అధిక లాభాల హామీతో సంస్థ వేలాది మంది పెట్టుబడిదారుల నుంచి డిపాజిట్లు సేకరించి భారీ మొత్తంలో నిధులు సమీకరించి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్లో తన కుటుంబీకులతో ఉంటున్న మల్లా విజయప్రసాద్ను ఈడీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బద్వేలు మున్సిపాలిటీ అశోక్ నగర్లో నివాసం ఉంటున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఊరబిండి పెద్ద నరసింహారెడ్డికి ఇటీవల కాలికి శస్త్రచికిత్స జరిగింది. అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు బద్వేలు మాజీ శాసనసభ్యురాలు కె విజయమ్మ అతని స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ శ్రేణులు ఎల్లవేళలా అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ అయిన ఏబీవీపీ విద్యార్థుల సమస్యలపై ధర్నాకి పిలుపునిచ్చిందని అంటూ ఎన్జేఆర్ వెంకటగిరి బంగ్లాలో రామ్ కుమార్ రెడ్డి హాస్యాస్పదంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, కాలేజీలకు ఇవ్వాల్సిన బకాయిలను ఇవ్వకపోవడానికి ప్రశ్నిస్తూ ఏబీవీపీ ధర్నాకి పిలుపునివ్వడం చూస్తే రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ కూడా వ్యతిరేకంగా ఉందని, మాకు అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలను ఎటువంటి పనుల్లోనూ నియమించడం చట్టరీత్యా నేరమని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శ్రీకాంత్ స్పష్టం చేశారు. గూడూరు పట్టణంలోని పలు దుకాణాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దుకాణదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారం అవసరమైన చట్టపరమైన అనుమతులు కలిగి ఉండాలని సూచించారు. దుకాణాలు, వ్యాపార సంస్థల్లో బాల కార్మికులను పనికి పెట్టుకోకుండా వారి బంగారు భవిష్యత్తు, విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
నెల్లూరు జిల్లా కోట మండలం వెంకన్నపాలెం గ్రామం నుంచి వాకాడుకు వెళ్లే మార్గంలో ఎడమవైపు రోడ్డు మార్జిన్లోని చెట్ల మధ్య ఏపీ 39 JW 4403 నెంబర్ గల సిల్వర్ కలర్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సుమారు 10 రోజులుగా నిలిపివేయబడి ఉండడం స్థానికుల దృష్టిని ఆకర్షిస్తుంది. బైక్ను ఎవరూ తీసుకువెళ్లకపోవడం, అదే ప్రదేశంలో రోజుల తరబడి ఉండడంతో ప్రయాణికులు, ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాహనం యజమాని వివరాలు స్పష్టంగా తెలియకపోవడంతో ఇది ఏ పరిస్థితుల్లో అక్కడికి చేరిందనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జనరల్ సెక్రటరీగా పీలేరుకు చెందిన షేక్ మహమ్మద్ ఇర్ఫాన్ బుధవారం ఏపీసీసీ ప్రతినిధి ఎస్ఎండి గౌస్, డీసీసీ మైనార్టీ చైర్మన్ సయ్యద్ అలీ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ ఇర్ఫాన్ మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో ఈ బృహత్తరమైన బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ మైనార్టీ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్కి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి, ఏపీ మీడియా చైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ నాయకులు శ్రీకాళహస్తి మండలం అమ్మపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో మీ ఇంటికి మీ సుధీర్ అన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. 2024 జూన్ 12 నుంచి ఇప్పటి వరకు అమ్మపాలెం గ్రామానికి 7.84 కోట్లకు పైగా సంక్షేమ లబ్ధి చేకూరిందని తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చంగల్రాయ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని 4వ తిరునాళ్ల సందర్భంగా స్వామివారికి యాళీ వాహన ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన యాళీ వాహనంపై స్వామివారు కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి వాహన సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తుల ఆధ్యాత్మిక సందడితో కళకళలాడాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కంచర్ల టీవీ.